రోజున మీరు బీజేపీ ఏవైతే అమరావతికి ఏమీ చేయలేదు అని కూడా చెప్పుకొచ్చారు. ఆ రోజున చెయ్యని వాటిని ఈ రోజున చేస్తానంటే వెళ్తున్నారా? ఇప్పుడు అసలు ఆ ఎజెండా మొత్తం పక్కన పెట్టేసేసి అది పక్కన పెట్టడమే రాష్ట్ర ప్రయోజనాలని వెళ్తున్నారా? సార్, అది పక్కన పెట్టడము మాకు రాష్ట్ర ప్రయోజనాలని మేము చెప్పడం లేదు. అది సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది, ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది. ఆనాడు చెప్పినట్లు మాకు ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తామనేసి మోడీ గారు చెప్పారు. ఆయన ఏమిచ్చారు? మాకు మట్టి నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి మాకు ఆయన ఏమీ ఇవ్వలేదు. పోలవరానికి ఇస్తామన్న నిధులు సక్రమైన సమయంలో ఇవ్వలేదు. ఆయన మాకు రాష్ట్ర అభివృద్ధి కోసం స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. ప్యాకేజీలు కూడా కోత విధించారు. మాకు ఇచ్చిన హామీలను ఆయన సరిగా నెరవేర్చలేదు కాబట్టి మేము ఆయన్ను వ్యతిరేకించాల్సి వచ్చింది సార్ 2018లో. కానీ ఈ రోజుకు ఆయన వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా మా నాయకులతో మంతనాలు జరిగినప్పుడు, అయ్యా మేము ముందు చెప్పినాటికి అన్నిటికీ కూడా మేము కట్టుబడి ఉంటాము, మేము రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడతామని చెప్పేసి మన రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకుల హామీల వల్ల, వాళ్ళు చెప్పిన మాటల వల్ల ఈ రోజు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, రాక్షస పరిపాలన నుంచి మన రాష్ట్రాన్ని కాపాడాలి, అందుకే సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నిదానంతో, రా కదలురా అనే నినాదంతో అన్ని చోట్ల కూడా మేము మీటింగులు పెడితే లక్షలాదిగా తరలి వస్తున్నారు. మాకు ఎలాంటి ఎవరి సహాయ సహకారాలు లేకపోయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని ఓడించడానికి మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా ఓటర్స్ ఉన్నారు, మా అభిమానులు మా వెనకంబడి ఉన్నారు. అది ఏదో ఒక అవకాశం ఇవ్వండి అనేసి జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పినందువల్లనే ఆయనకేదో ఓట్లేసి మాయమాటలు మోసపోయినారు. ఈ రోజు ప్రజలందరూ తమ చెప్పులతో తమ కొట్టుకుంటున్నారు సార్. పల్లెలకు పోతున్నాం కదా మేము, ఆ పల్లెలకు పోయింది అక్కడ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేదానికి మేము పల్లెలకు పోతే కొంతమంది పెద్దోళ్ళే ఏజ్డ్ పర్సన్సే మా మెట్టుతో మేము కొట్టుకుంటున్నాం అని చెప్పి మెట్టు తీసుకొని కొట్టుకుంటున్నారు సార్ చాలా చోట్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి ఆయన ఏదో ముద్దులు పెట్టి మా తలలు నిమిరి మాకేదో రామన్న పరిపాలన రాజన్న పరిపాలన అందిస్తాను, రామరాజ్యాన్ని అందిస్తాను, నీకు అయి చేస్తాను ఈ చేస్తానని ఏయో చెప్పాడు. ఆయన వచ్చినప్పటి నుంచి ముందేమో రాజధాని ఒకే చోట ఉండాలని అసెంబ్లీలో తీర్మానంలో ఆయన ఏకగ్రీవంగా చెప్పాడు. ఆ తరువాత ఆయన మాకు 3 రాజధానులు కావాలనేసి ముచ్చటగా 3 రాజధానుల వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కాబట్టి ఈనాడు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఈ సైకో పాలన నుంచి మమ్మల్ని కాపాడండి బాబు అని చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు సార్ ప్రజలు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మీరు అన్నది ఇక్కడున్న నాయకులు అంటే అసలు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు, అసలు తెలుగుదేశం నాయకులు కూర్చుండగా